వినయ విధేయ రామ బ్లాక్ బస్టర్ రామామ ఇది కన్ఫర్మ్ చేసుకుంటూ అనేక తెలుగు చలనచిత్ర రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. అసలు థియేటర్స్ లో ఉందా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. అసలు ఆడుతుందా, కలెక్షన్స్ క్లోజ్ అయిపోయినాయి అని ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అయితే వీరికి తెలియని ఒక విషయం ఏమిటి అంటే ఇప్పటికే 120 సెంటర్స్ కు పైగా నైజాంలో దుమ్ము దులుపుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో అనేక సెంటర్స్, సీడీ, కోస్తా, రాయలసీమ ఎక్కడ చూసినా కూడా అనేక సెంటర్స్ లో దుమ్ము దులిపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక హౌస్ఫుల్స్ పడుతున్నాయి. అటువంటిది ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ అని ఎలా చెప్పగలం, మనం ఎలా నిర్ణయించగలం అని ఇప్పటికే సోషల్ మీడియాలో ఎదురుదాడి ఆరంభమైంది. అయితే ఈ సినిమా అఫీషియల్ గా కూడా ప్రకటించారు. నైజాంలో ఇన్ని థియేటర్స్ అని పేపర్ యాడ్స్ కూడా ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఇన్ని థియేటర్స్ అని. ఈ విధంగా ప్రతి చోట బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా 16 రోజుల కలెక్షన్లు మైండ్ బ్లోయింగ్. ఇక మా అంచనా ప్రకారం దాదాపు 65 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ కూడా అదే విధంగా 100 కోట్లు దాటి ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. అయితే ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఎవరు చెప్పినా కూడా అంచనాలే. ఇక క్లోజ్ కలెక్షన్స్ అనేది కూడా వారి వారి అంచనాలే, కానీ వారు ఒక్కసారి సోషల్ మీడియాని చెక్ చేసుకుంటే తెలుస్తుంది అసలు సినిమా ఉందా లేదా అని. థియేటర్స్ లో దుమ్ము దులుపుతున్న ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.